గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి అనేక ముఖ్య ఉద్దేశాలు ప్రధానంగా చదువు, విద్యతో పాటు నాన్నతో కలిసి పనిచేసిన గత 70 ఏళ్ళుగా ప్రయాణం చేసిన వాళ్ళందరినీ మళ్ళీ కలపడం, ఈ 6 తరాల తన జీవన పోరాటంలో యావత్ భారతదేశాన్ని ప్రభుత్వం చేసిన నాన్నకు ఒక వేదిక కావాలి. దాంట్లో భాగంగా ఈ గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలనే ప్రగాఢ ఆకాంక్ష మా కుటుంబ సభ్యులైన శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, మాజీ డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్, అలాగే ఎంవి ఫౌండేషన్ వెంకటరెడ్డి గారు, శాంతా సిన్హా మేడం గారు, వీళ్ళు ముఖ్యులుగా ఉండి ఈ ఫౌండేషన్కి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ సభకి తిరిగి నాన్న ఆవిష్కరించబోయేది గద్దరన్న వారసులే అని పూర్తిగా నమ్ముతా ఉన్నాను. ప్రతి పోరాటంలో నాన్న పాట ఉంది, జ్ఞానం ఉంది, త్యాగం ఉంది. తన జీవితం మొత్తం భారతదేశం కోసం, భారతదేశంలో ఉన్న పీడిత ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్న పీడిత ప్రజల కోసం తను ఎప్పుడు తపిస్తూ ఉంటాడు.